నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. ఒక జాతీయ ఛానల్కు ఢిల్లీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎలా గెలుస్తాడో నేను చూస్తాను అని ఒక ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కాదు, మోడీ కాదు, ఎవరైనా సరే తన నుంచి కాపాడలేరని పెద్ద ఎత్తున ప్రతిజ్ఞ చేశారు, సవాల్ చేశారు. అసలు ప్రశాంత్ కిషోర్కి రేవంత్ రెడ్డికి ఏమిటి సంబంధం? ప్రశాంత్ కిషోర్ను రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏమీ అన్నట్లు ఎక్కడ కనబడలేదు. ప్రశాంత్ కిషోర్ ఏమో బీహార్, రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ తెలంగాణ. వాళ్ళిద్దరూ కలిసి పనిచేసినట్టుగా కూడా ఎప్పుడు కనబడలేదు. ప్రశాంత్ కిషోర్ మొన్నటి వరకు తెర వెనుక పాత్రకు మాత్రమే పరిమితమైనవాడు, ఎందుకంటే ఒక రాజకీయ వ్యూహకర్త. సునీల్ కానుగోలు పోయిన ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు పనిచేశాడు. అంతేగాని ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు తెలంగాణకు పనిచేయలేదు. మరి ఎప్పుడు పనిచేయనటువంటి పీకే రేవంత్ రెడ్డి అంత వైరం ఎందుకు వచ్చింది వాళ్ళ మధ్య అన్నదే ఇప్పుడు అర్థం కావటం లేదు. అసలు మామూలుగా సీరియస్ అవ్వలేదు రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే రేవంత్ రెడ్డి నిజంగానే అంత పోటుగాడైతే ఇంతకుముందు ఒకసారి తనను ఢిల్లీలో కలిసి 3 సార్లు కలిసి తనకు సహాయం చేయమని అడిగాడు. ఎందుకు అడిగాడు అని ఆ ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డాడు. ఏ సందర్భంగా అడిగాడు, ఏ సమయంలో అడిగాడు, ఇవన్నీ చెప్పలేదు ప్రశాంత్ కిషోర్. బీహార్ ఎన్నికల్లో సొంత పార్టీ జనసురాజ్ అధినేత హోదాల్లో ఆయన రాష్ట్రమంతా తిరుగుతున్నాడు, అభ్యర్థులను పోటీ పెట్టి గెలిపించుకోవాలని చూస్తున్నాడు. ఆ వ్యవహారాలు ఏదో తను చూసుకోకుండా అసందర్భంగా రేవంత్ను టార్గెట్ చేయాల్సిన అవసరం పీకేకి ఏమొచ్చింది? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో కానీ రాజకీయాల్లో కానీ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పోయిన ఎన్నికలకు మునుపు కేసీఆర్, కేటీఆర్తో ప్రశాంత్ కిషోర్ చాలాసార్లు భేటీ అయ్యాడు. వాళ్ళు ఏమడిగారో, ఈయన ఏం చెప్పాడో ఎవరికీ తెలియదు. మొత్తానికి పార్టీ అయితే ఓడిపోయింది. అక్కడితో ప్రశాంత్ కిషోర్ ఊసు తెలంగాణలో అసలు ఎక్కడ కనపడలేదు, వినపడలేదు. అలాంటిది సడన్గా ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు అనేది చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ ప్రజల డిఎన్ఏ కన్నా కూడా బీహార్ ప్రజల డిఎన్ఏ తక్కువ అని రేవంత్ ఎక్కడో అన్నాడట. ఆ విషయాన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోరే వెల్లడించాడు. సో ఇదే నిజంగా రేవంత్ అని ఉంటే అది ఏం పెద్ద విషయం కాదు, ఎందుకంటే టార్గెట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు ప్రశాంత్ కిషోర్కు. ఇక బీహార్ ఎన్నికల ప్రచారంలో అంటారా, యూపీఏ కూటమి తరఫున రేవంత్ రెడ్డి ప్రచారం చేయటము, ఆ సందర్భంగా ప్రత్యర్థుల మీద ఆరోపణలు విమర్శలు చేయడం చాలా సహజం. అది ఎందుకంటే ఎన్నికలు అన్నాక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు విమర్శలు చేసుకుంటారు. పైగా పీకే మీద రేవంత్ రెడ్డి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, ఆరోపణలు విమర్శలు చేయాల్సినంత సీన్ కూడా లేదు. ఎందుకు? ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు, మొదటిసారి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. కాబట్టి తన మీద ఆరోపణలు చేయడానికి కూడా రేవంత్ రెడ్డికి పెద్దగా అవకాశాలు లేవు. రేవంత్ రెడ్డి దృష్టి అంతా కూడా ఎన్డీఏ కూటమి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళ మీదే ఉంటుంది, మంత్రులు ప్రజాప్రతినిధుల మీదే ఉంటుంది, అంతే కదా. నితీష్ కుమార్ టార్గెట్గా రేవంత్ రెడ్డి ఆరోపణలు విమర్శలు చేసినా, లేదా నితీష్ కుమార్ తిరిగి రేవంత్ని ఏమన్నా అన్నా కూడా అర్థం ఉంది. కానీ ఏ సందర్భం లేకుండా ఇప్పుడు పీకే ఎందుకు రేవంత్ మీద విరుచుకుపడ్డాడు అనేది అర్థం కావటం లేదు. మరి చూద్దాం, వచ్చే ఎన్నికల్లో మరి పీకే తెలంగాణకు రావటము, అవసరమైతే రేవంత్ మీద పోటీ చేయడము, ఇవన్నీ చేస్తాను, ఎట్లా గెలుస్తాడో చూస్తానని ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.